నేను వెళ్ళేటప్పుడు ఎలా పెడతానంటే, బంగారు కోదండాన్ని తన ఎడమ చేత్తో పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి భుజం వెనకాల కట్టుకున్న అక్షయ బాణ తూణీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేత్తో పట్టుకుని ఆ వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినప్పుడు ఆ బాణము ఎలా విడుతుందో అలా రాముని చేత విడవబడినటువంటి బాణం వెళ్ళినట్టు పెడతాను. నా శక్తి కాదు. బాణం విడిచిపెడితే రాముడి శక్తి బాణంలోకి వెళ్ళి బాణం పెడుతుంది. నేను ఎలా పెడతానంటే రాముడి చేత విడవబడిన బాణంలా పెడతాను. ఇది నా శక్తి అనరాయన, ఇది రాముడి శక్తి అంటారు. అందుకే నా బలము అనుకున్నవాడు, ఇతరులను రక్షించగలను అనుకున్నవాడు కీర్తితో నిలిచిపోతాడని చెప్పడం కష్టం. కర్ణుడంత బలవంతుడు. నా బలంతో దుర్యోధనుణ్ణి గట్టెక్కిస్తానన్నాడు. ఏమైపోయింది? దేన్ని ఆశ్రయించావన్నది కూడా బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. హనుమ రామచంద్రమూర్తిని ఆశ్రయించారు, చిరస్థాయి అయినటువంటి కీర్తిని పొందారు.